పెదబాబు, విఘ్నేశ్వర్ నిమజ్జన కార్యక్రమానికి సిద్ధం చేయండి. అలాగే. రా నాన్న. ఓం విఘ్నరాజాయ నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః. అవిఘ్నమస్తు అవిఘ్నమస్తు అవిఘ్నమస్తు. जय बोलो गणेश महाराज की जय। 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 गणपति बप्पा मोरया, मंगल मूर्ति मोरया, गणपति बप्पा मोरया, मंगल मूर्ति मोरया, गणपति बप्पा मोरया, मंगल मूर्ति मोरया, गणपति बप्पा मोरया। जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। गणेश महाराज की जय। నీలాంబరి, పార్వతి మొహం ఫేవర్గా ఉంది. ఇప్పుడే మంచి ఛాన్స్. అనుమానం రాకుండా రంగు పుయ్యాలి. అర్థమైందా? అర్థమైంది. ఇద్దరం ఒకేసారి పూస్తే డౌట్ వస్తుంది. ముందు నువ్వు స్టార్ట్ చేయి. అలాగే. పెదబాబు, పాలాభిషేకం చేసే ముందు నీ మనసులో ఉన్న అమ్మాయి ఎవరో చూపించమని ఆ గణనాథుని వేడుకో. గణపయ్య,
పెద్దబాబు గారు, నా పేరు చెప్తే గొడవలవుతాయేమో, ప్రాణాలు పోతాయేమో, నువ్వే కాపాడాలా. దీని మొహానికి రంగు పూసినా ఇది గగ్గోలు పెట్టకుండా ఉందేంటి నీలాంబరి? అదే నాకు అర్థం కావట్లేదు. కాసేపు కామ్గా ఉండి చూద్దాం. భాద్రపద మాసం మూలా నక్షత్రం ఘడియలు ఆసన్నమయ్యాయి. మీ ఇంటి పెద్ద కోడలు ఎవరో తెలియాలి అంటే ఘట్టమనేని దేవేంద్ర కుడి చేతికి ఇక్కడికి వచ్చిన అమ్మాయిల్లో ఒక్కొక్కరుగా ఎడమ చేతిని కలిపి పాలాభిషేకం చేయాలి. నీలాంబరి, నువ్వు కూడా ఉన్నావు, వెళ్ళు. అలాగే ఆంటీ. నువ్వు ఆగమ్మా. అమ్మా అలకనందా, ముందుగా నువ్వు రామ్మా. ఆ పాలెందుకు? దేవగారు, మీ చేయి పట్టుకునే అదృష్టం ఇవాళ కలిగింది. జీవితాంతం ఈ చేయి వదలకుండా ఉండాలంటే నా చేతి అదృష్ట రేఖలో కలవాలి. పేదబాబు, చేయి చేయి కలిపి అభిషేకం చేయండి. हरे ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे. हरे ओम. అఖిలాండేశ్వరి గారింటికి గెస్ట్గా రావడమే భాగ్యం అనుకుంటే పెద్ద కోడలయ్యే అవకాశం వచ్చింది. ఆ అదృష్టం ఏ మేరకుందో చూడాలి. దేవాబాబు, అమ్మాయితో కలిసి అభిషేకం చేయండి. మీరు వెళ్ళండి అమ్మా. అమ్మ కళావతి, నువ్వు రామ్మా. దేవగారు, మిమ్మల్ని కలుస్తానని కల్లో కూడా అనుకోలేదు. ఆంటీ పుట్టినరోజే నేను కూడా పుట్టడం వల్ల మీ చెయ్యి అందుకునే అదృష్టం వచ్చింది. పెద్దబాబు, ఇద్దరు రండి.
కావేరి నువ్వు రామ్మా. పెద్దబాబు మీ ఇద్దరు కలిసి అభిషేకం చేయండి. అమ్మా నువ్వు వెళ్ళు. అక్క 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 యాడికి పోతున్నావు అక్క? నేను ఆడు ఉండకూడదురా. నీకు పిచ్చి పట్టినదా ఏంటి? అమ్మగారు నిన్ను పెద్ద కొడులుగా చేసుకునే టైం వచ్చినాదే, తప్పించుకొని పోతావేంటి? నీకు అర్థం కాదురా గాని. ఓకే అక్క అమ్మా నీలాంబరి నువ్వు రా అమ్మా. పెదబాబు ఇద్దరు చేతులు కలపండి. అమ్మా నీలాంబరి నువ్వు వెళ్ళమ్మా. నీలాంబరి అదృష్ట రేఖల దగ్గరగా ఉన్న నెలవంక సంపూర్ణంగా లేదు. ఇక మిగిలింది పార్వతే. అంటే పార్వతి. పార్వతి అలా ఎలా అనుకుంటున్నావమ్మా? పార్వతి చేతిరేఖలు కూడా పరిశీలించాలి. పార్వతి ఎక్కడుంది? ఐశ్వర్య వెళ్ళి పార్వతిని తీసుకురా. అలాగే ఆంటీ. అదొచ్చిన కురూపిగానే వస్తుంది. రేఖలు మ్యాచ్ అయినా మొహం మ్యాచ్ అవ్వదు కదక్కా. అక్క నా మాట విను, వెళ్ళాం పద. రా అక్క. పార్వతి నా మాట- పార్వతి నిన్ను రమ్మని పిలిస్తే ఇక్కడున్నావేంటి? నేను కూడా అదే అన్నాను చిన్నమ్మాయి గారు. రా పార్వతి, త్వరగా ఆంటీ పిలుస్తున్నారు. రా పదక్క పద. రా. అమ్మా పార్వతి నువ్వు కూడా పాలాభిషేకం చేద్దు గాని రామ్మా. రామ్మా. ఆ పాలందుకు. దేవాబాబు చేపట్టు. అమ్మా పార్వతి నువ్వు కూడా చేపట్టమ్మా.
పార్వతి కురుపి అవ్వలేదెందుకు ఆంటీ? రంగు అన్నావు పొంగు అన్నావు, అది బాగానే ఉంది. నీ ప్లానే వర్కౌట్ అవ్వలేదు. నో నో నో, ఎక్కడో ఏదో జరుగుతుంది. సంథింగ్ ఈజ్ రాంగ్. నువ్వు కూడా రాసుకో. నాకెందుకు పెద్దబాబు గారు, వద్దు కానీ ముందు మీరు రండి. నువ్వు వద్దంటావు కానీ నేనైతే రాసుకోమని అంటాను. నీ కళ్ళకు ప్రమాదం జరిగాక చాలా జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్ చెప్పారు. గుర్తుందా పార్వతి? గుర్తున్నది పెద్దబాబు గారు, పోయే కళ్ళు మళ్ళా వచ్చినాయి. ఆ కళ్ళు నా కళ్ళు మూసేంత వరకు ఉంటాయి పార్వతి. అలాగైతే ఇంకేం మాట్లాడకుండా ఈ లోషన్ రాసుకో. నువ్వు బుర్ర బద్దలు కొట్టుకుని ఆలోచించినా ఒక్కటి మాత్రం నిజం, అది అదృష్ట దేవత. అందుకే లక్కీగా ఏం కాలేదు. అంత అదృష్టం ఉంటే దేవ కుడి చెయ్యి దాని ఎడం చెయ్యి దగ్గరగా పెట్టినప్పుడు నెలవంక తొంగి చూడాలి కదా. చందమామ తొంగి చూస్తాడో వంగి చూస్తాడో గాని దాని టైం వస్తే పెదబాబుతో కళ్యాణాన్ని ఎవ్వరం ఆపలేం. సిద్ధాంతి గారు, పెద్దబాబు పెళ్లి జరపగలమా? నిరుత్సాహపడకమ్మా. ఇదంతా ఆ భగవంతుడి మాయ అనిపిస్తుంది. లేదంటే ఈపాటికే మీ పెద్ద కోడలు ఎవరనేది తెలిసిపోయి ఉండేది. 6 అరచేతులు పరిశీలించారు, కానీ వాళ్ళల్లో ఎవరూ మా ఇంటి గడప తొక్కరా సిద్ధాంతి గారు. జాతకరీత్యా చూస్తే 6 ఒక్కరు మీ పెద్ద కోడలవ్వటం ఖాయం. ఆ 6 జాతకాలైన అర్ధచంద్రాకార అదృష్ట రేఖలైన దేవేంద్రకు దగ్గరగా ఉన్నవి నీలాంబరి, పార్వతివే. వాళ్ళిద్దరిలో ఒక్కరని తేల్చుకోమని అంత తేలిగ్గా చెప్పలేం కదా. పెదబాబు వస్తున్నాడు. దేవేంద్ర, అభిషేకం చేసిన పాలను తులసికోటలో కొన్ని, ఇంటి 4 దిక్కులా కొన్ని పోశాక పారే నీళ్లలో మిగతా పాలను కలిపేసిరండి. అలాగే సిద్ధాంతి గారు. పార్వతి, నాకు కొంచెం హెల్ప్ చెయ్యి. అట్టకి పెద్దబాబు గారు. అమ్మా, వెళ్ళొస్తాను. పార్వతి, నీతో మాట్లాడాలని హెల్ప్ చేయమన్నాను. చెప్పండి పెద్దబాబు గారు. నా మనసులో ఉన్నది నువ్వే అని చెప్పాలని ఉంది, కానీ ఆగిపోయాను. నీ అనుమతి లేకుండా చెప్తే నువ్వు బాధపడతావు అనిపించింది. చెప్పకండి పెద్దబాబు గారు. దేవుడు కూడా మన 2 చేతులు కలిసిన బంధం కలవకూడదని అదృష్ట రేఖలు కానరాకుండా చేసినాడు. ఆ దేవుడే నేను నా జీవితంలోకి వచ్చేలా చేస్తాడని నమ్ముతుంటే అడ్డుకున్నాడని చెప్తావేంటి పార్వతి? అడ్డుకున్నాడు కాబట్టి నన్ను బతికి బయటపడ్డాను. లేదంటే రంగుల్లో నా రక్తం పారేది.